హలో అందరికీ ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఉసిరికాయని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ మెంతులు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తుడుచుకొని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలను ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10 వెల్లుల్లి, ఒక స్పూన్ మెంతులు, 5 ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారాక 5 స్పూన్ల సాల్ట్, 8 స్పూన్ కారం. మేము కారం అయితే ఎక్కువనే తింటాం కాబట్టి నేను కారం ఎక్కువ వేస్తాను, మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న మెంతులు ఆమాల పౌడర్ కూడా అందులో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను కూడా అందులో వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చు. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో సూపర్గా ఉంటుందో.